ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. కడప జిల్లా కలసపాడులో తెలుగంగ కాలువ నుండి తడుగువాగు చెరువు నుంచి మేలుకుంట చెరువు వరకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో తెల్లపాడు గ్రామంలో ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ ను ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరై శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల క్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతోందని తెలిపారు. 2500 ఎకరాలకు నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. 7 వారాలలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్ సురేష్ బాబు, ప్రభుత్వ సలహాదారుడు నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి, అడా చైర్మన్ సింగసాని గురుమోహన్, వైఎస్ఆర్సీపీ గిద్దలూరు పరిశీలకులు బంగారు సీనయ్య తదితరులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్ఎస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య. శేఖర్ సార్ కి సన్మానం చేస్తున్నారు. ఓకే మా మేడం, ఓకే ఓకే వేసిన వాళ్ళందరూ కూర్చోండి, మా క్రౌడ్ లేకుండా దయచేసి. ఓకే అందరు కూర్చో అన్న, ఇంకా కూర్చోండి, ఇంకా కూర్చోండి దయచేసి అందరు కూర్చోండి. ఓకే దారిలో పెద్దయినా దారి ఉండద్దు, గ్యాప్ ఉండద్దా. ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారికి, అలాగే కడప మేయర్ సురేష్ బాబు సార్ గారికి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సార్ గారికి, అలాగే వేదికను అలంకరించిన పార్టీని నేను నమస్కారం తెలుపుకుంటున్నా. ఈ రోజు భూమి పూజ చేస్తున్నాము. మనము ముఖ్యంగా ప్రతి ఒక్కరిని నేను గుర్తు పెట్టుకోమని ఏమడుగుతున్నానంటే, మాట ఇచ్చినాక ఏ విధంగా నిలబడతారనేది వైఎస్ కుటుంబానికి ఉన్న గొప్పతనం అనేది మరొకసారి ఈ రోజు మనం రుజువు చేస్తున్నాం. ఈ రోజు 2019లో మనము ఆ రోజు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ బై ఎలక్షన్ లో కూడా ఇచ్చాము. ఈ రోజు మనమే మన ప్రభుత్వంలోనే ఇది కార్యరూపం దాలుస్తుంది. దానికి ఇక్కడ పెద్దలందరూ ఎంతో కృషి చేసిన విషయం మనకు తెలుసు. అవినాష్ రెడ్డి సార్ కి ప్రత్యేకంగా ఎంతనో సార్ కృషి చేసి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకొని మనం గడప గడపకెళ్ళి రైతుల సమస్యలు తీర్చిన వాళ్ళం అవుతాం. ఈ పుణ్యము జగన్మోహన్ రెడ్డి సార్ కి, మన అవినాష్ రెడ్డి సార్ కి, మరి ముఖ్యంగా గోవింద్ రెడ్డి సార్ కూడా పదే ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఈ కుటుంబం వెంట మనం అందరం నడిచి తిరిగి మనము వాళ్ళని గెలిపించుకొని ఇంకా ముందు కూడా మనం వెళ్ళగలమని అందరికీ గుర్తు చేస్తున్నాం. దయచేసి అందరూ జగన్మోహన్ రెడ్డి సార్ వెంట నడవాలని ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిజానికి అది బ్రహ్మంగారి మఠంలో రిజర్వాయర్ ఉన్నప్పటికీ కూడా మనందరికీ తెలుసు, బద్వేల్ నియోజకవర్గానికి అది ఒక వరప్రసాదిని. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీ అందరికీ తెలుసు, దరిదాపు మనం బ్రహ్మసాగర్ లో ఉండేటువంటి 17 టీఎంసీల నీళ్ళు బ్రహ్మంగారి మన 7 మండలాలకు కూడా 1,20,000 ఎకరాలు అందించేటువంటి ఒక గొప్ప పనికి ఆ ప్రాజెక్ట్ కింద లేకపోతే మన ప్రాంతం ఎంత ఎడారిగా మారుతుందో, నీటికి ఎంత ఇబ్బంది అవుతుందో మనం గత ప్రభుత్వాల్లో మనం చూస్తున్నాం. దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 2006లో, అంతకు ముందు చూసాం మనం, ఇది ఎన్టీ రామారావు గారు అప్పుడు మరి 1987లో ప్రారంభం చేస్తే పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది చంద్రబాబు నాయుడు గారి కాలంలో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 14 సంవత్సరాల్లో దీని మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి విషయం మీ అందరికీ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఈ బ్రహ్మసాగర్ ప్రాజెక్టును ఆయన యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దాదాపు 450 నుంచి 500 కోట్ల రూపాయలకు ఆనాడు మరి వారు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టి కుడి ఎడమ కాలువలను కూడా తవ్వి మరి వారి యొక్క అకాల మరణం వల్ల ఈ ప్రాజెక్టు
నిజానికి సంపూర్ణంగా 100% పూర్తి కాని విషయం మనందరికీ తెలుసు. అరకొరగా ఒక విధంగా ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత ఈ ఎక్కడైతే వెలుగోడు నుంచి ఇక్కడికి మన బ్రహ్మసాగర్ కు 150 కిలోమీటర్లు ఉండే, అక్కడ నుంచి నీళ్లు రావడం చాలా ఇబ్బందిగా ఉండే బ్రహ్మసాగర్ కు. వారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 600 కోట్ల రూపాయలు నిధులిచ్చి ఆ లైనింగ్ పూర్తి చేయడం వల్ల ఒక్కసారి పోతిరెడ్డిపాడు నీళ్లుంటే మనకు 1.5-2 నెలల్లో ఈ 17 టీఎంసీల నీళ్లు నింపుకోవడానికి వీలైతుంది. అందుకనే పోయినసారి 2023లో ఇబ్బందికరంగా ఉన్నా కూడా నీళ్లు రాలేదు. 22లో మనం 15-16 టీఎంసీల నీళ్లు పెట్టుకోగలిగినాం. అంతకుముందు 4-5 టీఎంసీల నీళ్లు కూడా వచ్చేటివి కాదు. ఈ సందర్భంగా తమ్ములకు, నా అక్కలకు, చెల్లెమ్మలకు, ఇరిగేషన్ అధికారులకు, ఎస్పీడీసీల అధికారులకు, పోలీస్ అధికారులకు ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు ఈరోజు మాటలు కూడా సరిగ్గా రావడం అంత సంతోషంగా ఉంది. దీనికి ఎంత స్ఫూర్తి ఏంటంటే, సరిగ్గా 1 సంవత్సరం క్రితము ఇట్లే కలసపాడులో ఈరోజు మనం బ్రహ్మంసాగర్ ఎడమ కెనాల్ పై భాగంలో దాదాపు 60 మీటర్లు, 70 మీటర్లు, 80 మీటర్లు ఎత్తులో ఉన్న గ్రామాలు ఏ రకంగా అయితే నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతూ ఉన్నారో రైతులు, ఇదే రకమైన సమస్య జమ్మలమడుగు నియోజకవర్గంలో ముద్దనూరు మండలంలో ఇదే ప్రాబ్లం వచ్చింది. అక్కడ కూడా జిఎంఎస్ఎస్ కాలువ ఏదైతే ఉందో ఆ కాలువకి ఎత్తులో ఉన్న గ్రామాలు ఇదే రకంగా చూస్తే ఏమో దగ్గరలో జిఎంఎస్ఎస్ కాలువ పక్క పోతా ఉంది, మరో పక్క ఈ గ్రామాలకు ఎత్తులో ఉన్నాయి కాబట్టి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఉప్పలూరు, చిన్నకత్తరపల్లె ఇటువంటి గ్రామాలన్నీ ముద్దనూరు మండలానికి సంబంధించి, జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఒక 2000 ఎకరాల చీని చెట్లు అక్కడ సాగు చేస్తూ ఉన్నారు. మీకు కూడా తెలుసు, రైతులందరికీ చీని చెట్లు ఒకసారి దాని దిగుబడి రావాలంటేనే మనం 5 ఏళ్ళు కష్టపడి పెంచితే తప్ప దిగుబడి రాని పరిస్థితి. సో ఆ చెట్లు కాపాడుకోవడానికి మా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఆ రోజు దాదాపు 8 కోట్ల రూపాయలు వ్యయం చేసి జిఎంఎస్ఎస్ ప్రధాన కాలువ నుంచి ఒక ఎత్తిపోతల పథకం నిర్మించి దాదాపు ఒక 6 మాసాల క్రితం ఆ రైతులకు కూడా నీళ్లు అందించడం జరిగింది. అంటే దానికి ఇవాళ ఎవరైతే అధికారులు మన ఎస్సీ మల్లికార్జున రెడ్డి గారు కానీ, మన సిఈ గారు కానీ, మన డి వాసుదేవ రెడ్డి గారు కానీ, మన వెంకటరామయ్య ఈ గారు కానీ, వీళ్ళందరూ సేమ్ ఇక్కడ ఏ సెట్ ఆఫ్ అధికారులు కష్టపడి పనిచేస్తున్నారో అక్కడ కూడా వాళ్ళే ఆ రోజు ఉప్పలూరులో కేవలం వీళ్ళ ఆధ్వర్యంలో సిఈ గారు, ఎస్సీ గారు, డిఈ గారు, ఈ గారు వీళ్ళ ఆధ్వర్యంలోనే అక్కడ పనిచేయడము. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఎస్సీ గారు వీళ్ళందరి సహకారంతో అక్కడ ఏ రకంగా అయితే ఆ రైతుల కళ నెరవేర్చామో ఇక్కడ కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో 45 రోజుల లోపల పూర్తి చేసి కలసపాడు తీసుకున్నాం. తప్పకుండా ఇక్కడ కూడా ఎత్తులో ఉన్న గ్రామాలు, ఎడమకాల ఒక పైభాగాన ఉన్న గ్రామాలకు మరి చల్లబోడు కావచ్చు, రామాపురం కావచ్చు, రెడ్డిపల్లె కావచ్చు, తంబలపల్లి కావచ్చు, మీ గ్రామాలకు సంబంధించి మరి తప్పకుండా ఈ ఎత్తిపోతల పథకాన్ని తప్పకుండా 45 రోజుల లోపల పూర్తి చేస్తాము. ప్రత్యక్షంగా 3 చెరువులకు నీళ్లు ఎత్తిపోవడం జరుగుతుంది. పరోక్షంగా ఈ చెరువుల ద్వారా మరో 4 చెరువులకు కూడా బై గ్రావిటీ పోయే పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద 7 చెరువులకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా గత ప్రభుత్వాలు